బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం హైదరాబాద్ మీర్ చౌక్ లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో విషాదం చోటు చేసుకుంది. గుల్జార్ హౌస్ దగ్గర భవనంలో జరిగిన ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. ప్రమాద సమయంలో భవనంలో 4 కుటుంబాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పేసి రక్షణ చర్యలు చేపట్టారు. 10 అంబులెన్స్ల క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సునీల్, మనం చూసుకోవచ్చు హైదరాబాద్ లోని మీర్ చౌక్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుని దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇక ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇక సంఘటన స్థలానికి మరి కాసేపట్లోనే ఇటు హైదరాబాద్ సివి ఆనంద్ చేరుకోబోతున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా సంఘటన స్థలానికి రాబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. సహాయక చర్యలు అయితే ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇక మృతులకు సంబంధించి దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయింది. ఇందులో 3 మహిళలు ఉన్నారు, 2 చిన్నారులు ఉన్నారు, మరో 3 పురుషులు ఉన్నట్టుగా కూడా గుర్తించారు. అభిషేక్ మోడీ 30 సంవత్సరాలు, అరుణ్ జైన్ తో పాటు ఇంకా రాజేందర్ 67 సంవత్సరాలు, సుమిత్ర 65 సంవత్సరాలు, మొత్తం కూడా 8 మందిని చనిపోయారని చెప్పేసి ఇప్పటికే ప్రకటించారు. ఇక ఏసీ కంప్రెషర్ పేలడం కారణంగానే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి అని చెప్పేసి కూడా ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఈ కారణంగానే ఒకసారిగా మంటలు చెలరేగడంతో పాటు దట్టమైనటువంటి పొగల కారణంగా ఆ బిల్డింగ్ లో ఉన్నటువంటి వాళ్ళు ఉక్కిరి బిక్కిరయ్యారు. ఆ ఉక్కిరి బిక్కిరి కారణంగానే ఊపిరాడక అక్కడే 3 చనిపోయినట్టుగా కూడా తెలుస్తా ఉంది. మిగతా వారు హాస్పిటల్ కి తరలిస్తుండగా వాళ్ళు చనిపోయారని చెప్పేసి కూడా అధికారులు అయితే ధృవీకరించారు. పూర్తి స్థాయి వివరాలను కూడా ప్రకటించబోతున్నారు. ఇక ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు కూడా చేరుకుంటున్నారు. ఇక ఈ ప్రమాదంలో దాదాపుగా 8 మంది చనిపోయారు. మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. విషమంగా ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితికి సంబంధించి మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం కూడా ఆదేశించింది. ఇంకా ఫైర్ డీజీ కూడా కాసేపట్లో నాగిరెడ్డి చేరుకోబోతున్నారు. ప్రమాదానికి గల కారణం కావచ్చు, అదే విధంగా ఆ మృతుల సంఖ్య పెరగడానికి గల కారణాలపై అడిగి తెలుసుకునే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇక ఈ తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. ఇక గుర్తించినటువంటి స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. చార్మినార్ సమీపంలో ఉన్నటువంటి ఫైర్ సిబ్బంది మొదట అక్కడికి చేరుకుంది. క్షణాల వ్యవధిలోనే అక్కడికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడడం, ఒక ఫైర్ ఇంజన్ కి అవి అదుపులోకి రాకపోవడంతో సమీపంలో ఉన్నటువంటి ఫైర్ ఇంజన్లన్నిటిని కూడా రప్పించారు. దాదాపు 10 ఫైర్ ఇంజన్లు ఇక్కడికి చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశాయి. ఇక చుట్టుపక్కలకు మంటలను వ్యాపించకుండా చేయగలిగారు. కానీ ఆ బిల్డింగ్ వరకే పరిమితం చేశారు. ఇంకా బిల్డింగ్ లోపలికి వెళ్ళడం కూడా చాలా కష్టతరమైంది. ఇక వైర్ సిబ్బంది కూడా ఆ బిల్డింగ్ కి హోల్స్ చేసి రంధ్రాలు చేసి ఆ లోపలికి వెళ్లి ఆ మంటల్ని అదుపులోకి తేయగలిగారు. ప్రస్తుతానికైతే మంటలు పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చినప్పటికీ ఇంకా కూడా పొగలైతే ఎగిసిపడుతున్నాయి. ఇక దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఫైర్ సిబ్బంది ఈ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నారు అని చెప్పేసి చెప్పాలి. మంటల్లో దాదాపుగా అక్కడే 3 సజీవ దహనమయ్యారని చెప్పేసి తెలుస్తుంది. మిగతా వాళ్ళు హాస్పిటల్ కి తరలిస్తుండగా మృతి చెందారు. ఏసీ కంప్రెషర్ కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకుందన్నట్టుగా కూడా ఇప్పటికే అధికారులు ప్రకటించారు. మొత్తం కూడా 5 మృతి చెందారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే హాస్పిటల్లో 16 మందిని తరలించారు. 3 హాస్పిటల్ కి తరలించి వాళ్లకు చికిత్సను కూడా అందిస్తున్నారు. ఇప్పటికే ఇక్కడికి పెద్ద ఎత్తున స్థానికులు కూడా చేరుకొని సహాయక చర్యలను కూడా వాళ్ళు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ప్రమాద స్థలానికి చేరుకున్నారు. ఆయన కూడా ప్రమాదం జరిగినటువంటి తీరుపై స్థానికులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు ఫైర్ సిబ్బంది కావచ్చు, పోలీసులు ప్రమాదంపై కిషన్ రెడ్డికి వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు కూడా చేరుకున్నారు. ఇక ఈ ప్రమాదం పెద్ద ఎత్తున జరగడం, మృతుల సంఖ్య కూడా పెరగడంతో అక్కడ కొంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి చెప్పాలి. ఇక వీళ్ళందరూ కూడా ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళ, లేకపోతే 4 ఫ్యామిలీస్ ఉన్నాయి కాబట్టి బిల్డింగ్ లో ఆ 4 ఫ్యామిలీకి సంబంధించి అనేది మరి కాసేపట్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రమాదంతో ఆయా కుటుంబాల్లో విషాదం నెలకొంది. వాళ్ళందరూ కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఒకవైపు కుటుంబ సభ్యులను కోల్పోయారు, మరోవైపు ప్రమాదంలో పూర్తిగా ఇల్లు కూడా
వాళ్ళ బిల్డింగ్ లో ఉన్నటువంటి అన్ని వస్తువులు కావచ్చు, ఆ బిల్డింగ్ అంతా కూడా పూర్తి స్థాయిలో మంటల్లో చిక్కుకొని కాల్పోయింది. ఈ క్రమంలోనే వాళ్ళందరూ కూడా తీవ్ర విషాదంలో నెలకొని ఉన్నారని చెప్పేసి చెప్పుకోవాలి. ఇక వాళ్ళు అసలు మాట్లాడడానికి కూడా వాళ్ళకు మాటలు రాని పరిస్థితి అయితే నెలకొంది. ఇక చిన్నారులు కూడా ఈ ప్రమాదంలో కన్ను మూచారు. 3 చిన్నారులు మృతి చెందారని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది. ఇక మహిళలు కూడా ఉన్నారు. అంతేకాకుండా ఇందులో కుటుంబ పెద్దగా ఉన్నటువంటి వాళ్ళు కూడా బయటికి రాలేక మంటల్లో కావచ్చు, లేకపోతే హుటౌట్న వాళ్ళు ప్రమాదాన్ని గుర్తించి బయటికి రావడానికి వాళ్ళు చాలా కష్టపడాల్సినటువంటి సిచ్యువేషన్. ఆ క్రమంలోనే పూర్తిగా ఇటు దట్టమైన పొగల కారణంగా వాళ్ళు ఉక్కిరిబిక్కిరై అక్కడే 3 స్పాట్ లోనే చనిపోయారు. మిగతా వాళ్ళ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఇక ప్రమాదం సంబంధించి కూడా అధికారులు వెంటనే అప్రమత్తం కావడంతో ఇంకా కూడా భారీ అగ్ని ప్రమాదాన్ని కొంత నివారించగలిగారని చెప్పేసి తెలుస్తుంది. ఇక ప్రమాదంలో ఇప్పటికే గాయపడిన వాళ్ళకి సంబంధించి 3 హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. ఉస్మానియాలో కొంతమంది ఉన్నారు, యశోద హాస్పిటల్లో, మలక్పేటలో కొంతమంది ఉన్నారు, డిఆర్డిఓ హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళకైతే ఇటు చికిత్సను అందిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. కాసేపటి క్రితమే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఇక్కడికి చేరుకున్నారు. స్థానికులతో కూడా మాట్లాడి ప్రమాదానికి గల కారణం కావచ్చు, అదేవిధంగా అధికారులను కూడా అడిగి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొదటి అంతస్తులో ప్రమాదం జరిగింది. మొదటి అంతస్తు నుంచి వాళ్ళు కిందికి రావడానికి కూడా వీలు లేనటువంటి సిచ్యువేషన్ లోనే మృతుల సంఖ్య కూడా ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. బిందు. ఎస్ సునీల్, మనం చూసుకుంటే 30 మందికి పైగా భవనంలో చిక్కుకున్నట్టు తెలుస్తుంది. మరి భవనంలో చిక్కుకున్న వారందరినీ బయటికి తీసుకొచ్చారా? క్షేమంగా ఉన్నట్లేనా? అలాగే ఆస్తి నష్టం ఎంతవరకు జరుగుండొచ్చు? ఇక ఈ ప్రమాదంలో ఇప్పటికే దాదాపుగా అందులో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి చాలా వరకు 16 మందికి పైగా ఇటు అగ్నిమాపక సిబ్బంది బయటికి తీసుకొచ్చారు. కొంతమంది గాయాలయ్యాయి, కొంతమంది దట్టమైన పొగల కారణంగా ఉక్కిరి బిక్కిరై వాళ్ళు ఊపిరి తీసుకోలేనటువంటి సిచ్యువేషన్ లో అంబులెన్స్ రప్పించి వాళ్ళని హాస్పిటల్ కి అయితే తరలించారు. ఇంకా కూడా లోపల బిల్డింగ్ లోపల కూడా ఇటు ఫైర్ సిబ్బంది క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇంకా ఎవరైనా ఆ బిల్డింగ్ లోపల ఉన్నారా అనేది ప్రస్తుతానికి ఫైర్ సిబ్బంది పరిశీలిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తా ఉన్నాయి. ప్రాథమికంగా ఇక అందులో ఉన్న వాళ్ళనైతే చాలా వరకు కాపాడగలిగామని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటల కారణంగా అందులో ఫస్ట్ ఫ్లోర్ లో ఈ ప్రమాదం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ నుంచి వాళ్ళు కిందికి దిగడం కావచ్చు, లేకపోతే వాళ్ళు దూకే ప్రయత్నాలు కూడా చేయలేరు. కాబట్టి ఈ క్రమంలోనే మృతుల సంఖ్య పెరిగి ఉంటుంది అన్నట్టుగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక మొత్తం మీద అయితే ఈ ప్రమాదానికి గల కారణాలకు సంబంధించి షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆ కంప్రెషర్ పేలి ఈ ప్రమాదం జరిగింది అన్న ఒక అంచనాకైతే వచ్చారు. ఇక వాళ్ళందరూ కూడా మృతులందరూ కూడా ఒకే కుటుంబానికి చెందిన వారా, లేకపోతే అందులో 4 కుటుంబాలు ఉంటున్నాయి కాబట్టి ఆ 4 ఫ్యామిలీకి చెందినటువంటి వాళ్ళ అనేది కూడా అధికారులు ధృవీకరించాల్సి ఉంది. మరి కాసేపట్లోనే వాటికి సంబంధించి కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఇక మరి కాసేపట్లోనే ఇటు హైదరాబాద్ సివి ఆనంద్ కూడా చేరుకోబోతున్నారు. పరిస్థితిని ఆయన సమీక్షించబోతున్నారు. ఇప్పటికే పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకొని సహాయక చర్యలు కూడా చేపట్టారు. ఇక అందులో ఎవరు ఉన్నారా అన్న దానికి సంబంధించి కూడా ఇప్పటికే పోలీసులు కావచ్చు, అదే విధంగా ఫైర్ సిబ్బంది బిల్డింగ్ లోపలికి వెళ్లారు. ఇక క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆ శిథిలాల కింద కావచ్చు, లేకపోతే ఆ ఇంట్లో వస్తువులన్నీ కూడా పూర్తి స్థాయిలో కాలిపోయాయి కాబట్టి వాటి కింద ఇంకెవరైనా ఉన్నారా అన్న దిశగానే ఇటు ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఇప్పటి వరకు మాత్రం ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 8 మంది మృతి చెందారని చెప్పేసి ప్రకటించారు. పూర్తి వివరాలు కూడా అధికారులు మరి కాసేపట్లో ధృవీకరించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మొత్తం మీద అయితే ఇంకా కూడా మృతుల సంఖ్య పెరగొచ్చు అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే అందులో సీనియర్ సిటిజన్స్ కూడా ఉన్నారు. పొగల దాటికి వాళ్ళందరూ కూడా ఉక్కిరి బిక్కిరై ఉన్నారు. శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బందిగా మారింది. వాళ్ళని అగ్నిమాపక సిబ్బంది అతి కష్టం మీద ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందికి దించగలిగారు. ఆ తర్వాత హాస్పిటల్ కి అయితే తరలించారు. ప్రస్తుతం వాళ్ళకు చికిత్స అయితే కొనసాగుతా ఉంది. ఇక బాధిత కుటుంబాలకు సంబంధించి కూడా
ఇటు అధికారులు ఓదార్చే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆ బాధిత కుటుంబాలతో కూడా మాట్లాడారు. వాళ్ళు చాలా కాలంగా బిల్డింగ్ లో నివాసం ఉంటున్నట్టు తెలుస్తా ఉంది. ఇక గుల్జార్ హౌస్ సమీపంలో అన్ని కూడా చాలా దగ్గరగా బిల్డింగ్స్ ఉంటాయి. కాబట్టి ఫైర్ సిబ్బంది కూడా మంటలను అదుపు చేయడం చాలా కష్టంగా మారిందనే చెప్పాలి. మనం చూసుకోవచ్చు, చాలా విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. ఐనిస్ ఎక్స్క్లూజివ్ లో చూస్తున్నాం, అక్కడ హడావుడి వాతావరణం నెలకొంది. అలాగే ఘోరంగా 9 మంది దుర్మరణం పాలయ్యారు. మొత్తానికి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 6 చనిపోయారు. మృతుల్లో 3 మహిళలు, 2 చిన్నారులు ఉన్నారు. మొత్తానికి అసలు దీన్ని ఏ విధంగా చూడొచ్చు? మనం ఏసీ కంప్రెసర్ పేలి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదం జరిగినట్లు అంచనాకు వచ్చాం. కానీ అసలు ఇది దేనివల్ల జరుగుండొచ్చు? అసలు ఏంటి ఇంత ఘోరంగా జరగడానికి దీని వెనకాల ఎవరైనా ఉన్నారా? అసలు ఏంటి? అసలు దీన్ని ఏ విధంగా చూడాలి మనం? ఇక ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ అని చెప్పేసి ప్రాథమికంగా నిర్ధారణ అయితే అధికారులు వచ్చారు. ఆ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడం, ఆ తర్వాత ఏసీ కంప్రెషర్స్ పేర్ల కారణంగానే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఇక క్షణాల వ్యవధిలోనే వాళ్ళందరూ కూడా ఇంకా నిద్ర నుంచి తేరుకోలేదు. ఆ క్రమంలోనే మృతుల సంఖ్య పెరిగి ఉంటుంది అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక వాళ్ళందరూ నిద్రలోనే ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరగడం, వాళ్ళందరూ తేరుకొని బయటికి వచ్చే లోపే తీవ్ర నష్టం జరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇక ఒకవైపు పొగలు, మరోవైపు దట్టమైనటువంటి మంటలు. ఈ కారణంగా వాళ్ళందరూ కూడా అసలు ఎటు పాల్పోలేక ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. అప్పటికే ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకొని కొంతమందినైనా ప్రాణాలతో వాళ్ళు కాపాడగలిగారు. ప్రస్తుతానికైతే వాళ్ళకు చికిత్స కూడా అందిస్తున్నారు. దాదాపు 20 మందికి పైగా వాళ్ళని అందులో ఉన్న వాళ్ళని ఫైర్ సిబ్బంది బయటికి తీయగలిగారు. అందులో కొంతమందికి తీరానే ఉన్నట్టు తెలుస్తుంది. వాళ్ళకు వివరాలు కూడా మరి కాసేపట్లో డాక్టర్లు ప్రకటించే అవకాశం ఉంది. ఏ హాస్పిటల్లో ఎంతమంది ఉన్నారు అన్న వివరాలను కూడా అధికారులు పూర్తి స్థాయిలో మరి కాసేపట్లోనే ఇటు మీడియాకు కూడా వివరించబోతున్నారు. 3 హాస్పిటల్లకు అయితే తరలించామని చెప్తున్నారు. కానీ ఏ హాస్పిటల్లో ఎంతమందిని తరలించారు ఏంటి అన్న వివరాలు కూడా తెలియాల్సి ఉంది. ఇక ఈ ఘటనకు సంబంధించి ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా తీవ్ర దిగ్భ్రాంతిని అయితే వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదంలో 8 మంది మృతి చెందడం ఈ మధ్య కాలంలో హైదరాబాద్ లో ఇది మేజర్ ఘటనగా చెప్పుకోవచ్చు. తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ ఇంత పెద్ద సంఖ్యలో చనిపోయినటువంటి ఘటనలు ఈ మధ్య కాలంలో లేవు. ఇక అగ్ని ప్రమాదాలు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అధికారులు ఇటు అప్రమత్తం చేస్తున్నప్పటికీ అనుకోని కారణంగానే ఇటువంటి ప్రమాదాలు అయితే జరుగుతున్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. అసలు ఇంత పెద్దగా ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలను అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఒకటే ఏసీ కంప్రెసర్ పేలిందా, లేకపోతే 4 సంబంధించి అంటే 4 కుటుంబాలు ఉంటున్నాయి కాబట్టి వాళ్ళ సంబంధించి అన్ని ఏసీలకు సంబంధించి పేలయ్యా, ఆ కారణంగానే ఇంత తీవ్ర మంటలు చెలరేగాయి. ఇవన్నీ కూడా ఇటు అధికారుల దర్యాప్తులో తేలే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇక ఆ బిల్డింగ్ లో ఇంకా ఎవరైనా ఉన్నారా అనేది ప్రస్తుతం ఇంకా కూడా సెర్చ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి. ఇక ఈ ప్రమాదంతో చార్మినార్ పరిసర ప్రాంతాల వైపు పూర్తిగా పోలీసులు ట్రాఫిక్ అయితే మళ్లించారు. అటువైపు వాహనాలను కూడా అనుమతించట్లేదు, స్థానికులను మాత్రమే అనుమతిస్తున్నారు. ఇటు పోలీసులు కావచ్చు, అటు అంబులెన్సులు మాత్రమే వస్తున్నాయి. ఇక పూర్తి స్థాయిలో ఇక్కడ సహాయక చర్యలు చేపట్టారని చెప్పేసి చెప్పుకోవచ్చు. సునీల్, మనం విజువల్స్ లో చూసినట్టు ఎస్డిఆర్ఎఫ్ టీం చూసుకోవచ్చు, ఎంత శ్రమించారో అర్థమవుతుంది. సో ప్రస్తుతం అక్కడ చార్మినార్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది? ప్రధాన రహదారులన్నీ మూసేశారా? ఎలా ఉంది పరిస్థితి అక్కడ? ఈ ప్రమాదం జరిగినటువంటి వెంటనే అక్కడికి చేరుకున్నటువంటి ఫైర్ సిబ్బందితో పాటు ఎస్డిఆర్ఎఫ్ సిబ్బందిని కూడా వెంటనే రంగంలోకి దించారు. అక్కడ పూర్తి స్థాయిలో ప్రాణాపాయం నుంచి కాపాడే ప్రయత్నం అయితే చేశారు. కానీ అప్పటికే జరగాల్సినటువంటి నష్టం జరిగిపోయింది. ప్రమాదంలో దాదాపుగా 8 మంది మృత్యువాత పడ్డారు. ఇందులో మహిళలు ఉన్నారు, చిన్నారులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. ఇక పూర్తి స్థాయిలో వాళ్ళ వివరాలను కూడా అధికారులు ప్రకటించబోతున్నారు. ఇక వీళ్ళందరూ కూడా ఒకే కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులా, లేకపోతే 4 కుటుంబాలకు చెందినటువంటి వ్యక్తులా కూడా అధికారులు మరి కాసేపట్లోనే అధికారికంగా ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ప్రమాదంలో 8 మంది మృత్యువాత పడడం అందరినీ కూడా కలిసివేసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. వాళ్ళందరూ కూడా రాత్రి ఇక
పడుకున్నారు. ఆ తర్వాత ఇక ఈ ప్రమాదం కారణంగా అందులో చిక్కుకొని చనిపోయారని చెప్పేసి చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం కూడా వాటిల్లింది. ఇక ఈ కారణంగా కుటుంబాలన్నీ కూడా విషాదంలో నిండిపోయాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. బాధిత కుటుంబాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరామర్శించారు. వాళ్ళలో ధైర్యం నింపే ప్రయత్నం అయితే చేశారు. ప్రస్తుతానికి ఇక్కడ ఇంకా కూడా సహాయక చర్యలు కొనసాగుతా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సునీల్. చూద్దాం.